అల్లం వెల్లుల్లి వేయకుండా చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. చిక్కుడుకాయలని మంచిగా వాష్ చేసి పక్కన తీసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో ఉప్పు పెట్టేసి ఈ చిక్కుడుకాయలను వేసుకొని పసుపు వేసుకున్నాను. ఒక చిన్న స్పూన్ వరకు పసుపు వేసాను. ఇంకా పుదీనా ఉల్లాకి కూడా మంచిగా వాష్ చేసి వేసుకున్నాను నేను. ఇంకా బాగా మిక్స్ చేసి తరిగిన టమాటాలను కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ వరకు ఉప్పు వేసేసుకొని ఇంకా ఇక్కడ ధనియాల పొడి, కొంచెం నీళ్ళ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక స్పూన్ వరకు కారం వేసా. ఇంకా కొబ్బరి పొడి వేస్తే ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి కాసేపు మగ్గనిచ్చి తీసేస్తే టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్.